బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 3 రోజుకు చేరుకుంది. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని, అలాగే తన 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అంగీకరించాలని ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన వంగవీటి రంగ కుమార్తె ఆశ దీక్ష శిబిరాన్ని సందర్శించి రామచంద్ర యాదవ్కు తన మద్దతును ప్రకటించారు. బీసీల హక్కుల కోసం ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, అలాగే ఆయన ప్రతిపాదించిన 5 డిమాండ్లపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలపైన సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమం తీవ్రతరమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇవాళ రామచంద్ర యాదవ్ గారు బీసీ హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన చేసే ఈ దీక్షకి నా మద్దతు ఇవ్వటానికని చెప్పి వచ్చాను. ఆయన అడిగే కోరికలు పెద్ద కోరికలేం కాదు, చాలా గవర్నమెంట్ దిగొస్తే తప్పకుండా చేయగలరు. బీసీల కోసం ఒక 1000 ఎకరాలు అమరావతిలో ఇవ్వమని చెప్పి, అలాగే బీసీల కోసం రిజర్వేషన్ అని చెప్పి ఆయన 44% అడిగారు. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఎంతవరకు అవుతుంది అనేది గవర్నమెంట్ కొంచెం దిగొచ్చి దాని గురించి ఆలోచించి బీసీల కోసం రిజర్వేషన్ అనేది కేటాయించాలి. అలాగే బీసీల కోసం సమానమైన ఉద్యోగ అవకాశాలు, కార్పొరేషన్లో బీసీల కోసం ఫండ్స్, ఇవన్నీ ఆయన అడిగే డిమాండ్లు. పెద్ద ఎక్సెసివ్ కాదు, గవర్నమెంట్ దిగొస్తే తప్పకుండా చేయగలరు. ఒకసారి దిగొచ్చి, ఎందుకంటే ఆయన ఇవాటికి 3వ రోజు అయింది, ఆయన హెల్త్ కూడా బాగోట్లేదు. దయచేసి గవర్నమెంట్ దిగొచ్చి డిమాండ్స్లో అట్లీస్ట్ కొంచెం నెగోషియేట్ చేయడానికన్నా ఎవరన్నా పంపిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. బీసీల కోసం ఆయన చేసే ఈ పోరాటానికి నేను తప్పకుండా సపోర్ట్ చేస్తున్నాను, ఆయన వెంటే ఉంటాను. రామచంద్రరావు యాదవ్ అన్నగారు 3 రోజుల మట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పటివరకు గవర్నమెంట్ తరపు నుంచి ఎవరో వచ్చి మాట్లాడకపోవడం సిగ్గుసేటుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే వారు అడిగినవి కూడా పెద్ద కోరికలేం కాదు. 2,30,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నటువంటి ఈ రాజధానిలో ఒక 1000 ఎకరాలు బీసీ ఐక్యవేదిక తరఫున కేటాయించమని చెప్పేసి అడుగుతున్నారు. 1. రెండోది రిజర్వేషన్ పెంచమని అడుగుతున్నారు. 2. మూడోది రిజర్వేషన్లో బీసీలకి కొన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి అడుగుతున్నారు. దాంట్లో కొన్ని కాబట్టి కొన్ని అయినా సరే గవర్నమెంట్ వచ్చి ఏదో విధంగా సంప్రదించి ఈ ఆమరణ నిరాహార దీక్షని విరమింప చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లానే ఆ రోజున రంగా గారికి ఎంతో సన్నిహిత సంబంధాలతో ఉన్నటువంటి రామచంద్రరావు అన్న గారికి మరి నేను తొందరగా గవర్నమెంట్ వారు వచ్చి పరిష్కరించి వారిని విరమింప చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.